హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణి హరి వ్లాగ్స్. చాలామందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత పుట్టబోయేది అబ్బాయా అమ్మాయి అని తెలుసుకోవాలని ఆతృతగా ఉంటుందండి. అది అందరికీ సహజమే. ఆ ప్రెగ్నెన్సీలో పుట్టబోయేది అమ్మాయా అబ్బాయి అని తెలుసుకోవాలంటే దానికి కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఫుల్ వరకు చూడండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి హార్ట్ బీట్ అండి. ఫీటల్ హార్ట్ బీట్ 130 to 140 ఉంటే బేబీ బాయ్ అండి. 140 to 150 ఉంటే బేబీ గర్ల్ అండి. అది చాలామంది అది అపోహ అంటారు చాలామంది. నాకైతే అలాగా 130 to 140 ఉంటే బేబీ బాయ్ అనేది జరిగిందండి. నాకు ఈ ఫీటల్ హార్ట్ బీట్ వచ్చేసి రిపోర్ట్లో చూడండి. అలాగే సెకండ్ సిమ్టమ్ వచ్చేసి బెల్లీ లైన్ అండి. స్ట్రైట్గా బెల్లీ లైన్ మన యొక్క స్టమక్ నుంచి స్ట్రైట్గా చెస్ట్ దగ్గర వరకు స్ట్రైట్ లైన్ ఉంటే బేబీ బాయ్ అండి. స్టమక్ మిడిల్ వరకు ఉంటే బేబీ గర్ల్ అనేది చాలామంది అది నమ్మరండి. చాలామంది అది రాంగ్ అనేస్తారు. నా ప్రెగ్నెన్సీ జర్నీలో అయితే స్ట్రైట్ లైన్ అండి, బెల్లీ నుండి స్ట్రైట్ లైన్ బేబీ బాయ్ అనేది అది కరెక్ట్గా జరిగింది. నా ప్రెగ్నెన్సీ జర్నీలో నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నానండి. థర్డ్ సిమ్టమ్ వచ్చేసి మనకి క్రేవింగ్స్ అండి. స్వీట్ తినాలనిపిస్తుంది అండి. థర్డ్ ట్రిమిస్టర్లో 6 to 9 months స్వీట్ ఫుడ్స్ అనేది ఎక్కువ తినాలనిపిస్తుందండి. అది నాకు కూడా అలాగే తినాలనిపించింది. ఫోర్త్ సిమ్టమ్ వచ్చేసి నా ప్రెగ్నెన్సీ జర్నీలో బేబీ బాయ్ అండి. ఎక్కువ లెఫ్ట్ సైడ్ అనేది ఎక్కువ తిరిగినట్లు అనిపించేది. రైట్ సైడ్ చాలామంది అంటారు లెఫ్ట్ సైడ్ తిరిగినా కానీ అమ్మాయి ఏమో అని. నాకైతే నా ప్రెగ్నెన్సీ జర్నీలో అయితే లెఫ్ట్ సైడ్ ఎక్కువ కదిలినట్లు అలా అనిపించింది. నాకైతే బేబీ బాయ్ అండి. ఫిఫ్త్ సిమ్టమ్ వచ్చేసి మీకు పుట్టబోయేది బేబీ బాయ్ అయితే మీరు చాలా యాక్టివ్గా ఉంటారండి. సిక్స్త్ సిమ్టమ్ వచ్చేసి పింపుల్స్ అనేది త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో తక్కువగా ఉంటాయండి. మీ యొక్క స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసి అమ్మాయి అయితే మన యొక్క అందాన్ని తనే తీసుకుని చాలా గ్రోగా కనిపిస్తుంది అంటారు. పింపుల్స్ మనకు వస్తాయి అంటారు. అదే అబ్బాయి అయితే ఏం జరగదండి. నా ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్లో అయితే ఇవన్నీ జరిగాయండి. ఇప్పుడు నాకు బేబీ బాయ్ పుట్టాడండి. చాలామంది కామెంట్ చేస్తారండి, మీరు ఏమైనా డాక్టరా, మీకు ఏమైనా తెలుసా అది ఇది అని అంటూ ఉంటారు. నేనేం డాక్టర్ని కాదండి. నా యొక్క ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. నేను యొక్క బేబీకి మదర్ నా ఎక్స్పీరియన్స్ అని మీతో షేర్ చేస్తున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రావణి హరి వ్లాగ్స్.